5వ అధ్యాయము 23 అనుకుంటున్నాను. కెన్ యూ జస్ట్ హెల్ప్ మీ బ్రదర్? Matthew 5. యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తానికి ముందుగానే ఈ డిస్కషన్ వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తూ వస్తాడు. 24 ఓకే, 23 ఇంకా ముందు నుంచి చదవండి. 23 నుండి చదవండి. ఓకే. కావున నీవు బలిపీఠముల యొద్ద అర్పణను అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనను కలదని, నీకు కాదు, నీకు నీ సహోదరుడి మీద కాదు, నీ సహోదరుడికి నీ మీద ఉంటే, అక్కడ నీకు న్యూస్ వచ్చిందంటే, నీకు అప్డేట్ వచ్చిందంటే, నీకు జ్ఞాపకం వస్తే, నువ్వు నీ బలిని అక్కడ విడిచిపెట్టాయి, బలిపీఠం దగ్గర విడిచిపెట్టాయి. అబ్బా, యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పండి. నీ సహోదరుడికి నీకు ఏదైనా కలవరం ఉంది, ఇంకో మాట చెప్పండి, నీ సహోదరుడికి నీతో ప్రాబ్లం ఉందంటే నీ బలిని తీసుకుని వెళ్ళిపో అని చెప్పలే. బలిని అక్కడ పెట్టి నువ్వు పోయి కాంప్రమైజ్ అయ్యరా. మనం ఏం చేస్తాం తెలుసా? ఇంక నేను రానులే, దేవుడికి ఇచ్చేది లేదులే, మొత్తానికి నేను పోతున్నానులే. కానీ ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు, చూడండి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదటగా వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. అదే రీతిగా మత్తయి సువార్త 6:14-15 చదువుదామండి. 6వ అధ్యాయము 14-15. మనమును శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల. మనుషుల అపరాధములు ఆయన యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో యేసు ప్రభు వివరిస్తున్నాడు ఇక్కడ ఈ మాట. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ అపరాధములను క్షమిస్తాడు. మీరు క్షమిస్తే మీకు క్షమాపణ. అదే రీతిగా లూకా సువార్త 6:37 ఐ గెస్. It will be like, if you forgive, you will be forgiven. Can you quickly run through that verse, please? తీర్పు తీర్చకుడి 38. క్షమించుడి, అప్పుడు మీరును క్షమింపబడుదురు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు. So it is very important that you forgive. I'm just trying to see if there is any other verses that I can put on. మార్క్ 11:25. Yes, please. ఒకని ఎడల మీకు విరోధము ఏమైనను కలిగి ఉన్నడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడలను వారిని క్షమించుడి. మీరు నిలిచి ఉండి ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించండి. సో మీరు ఈ సమయంలో దేవుని క్షమాపణ వేడుకుని దేవుని క్షమాపణ పొందుకుంటే మీరు మీకు విరోధంగా ఎవరన్నా ఏదైనా అనున్నా ఏదైనా మాట్లాడడం, కొంతమంది తెలియక అంటాం సులభం, క్షమిస్తాం. తెలిసి అంటారు కష్టం, కానీ క్షమించండి. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, యూ నీడ్ ఫెయిత్ టు ఫర్గివ్. ఏంటి ఫెయిత్ టు ఫర్గివ్? క్షమిస్తే నాకు వస్తుంది ఏంటి కాదు. వారు అన్నారు, రే ఈ వ్యక్తి ఈ జీవితంలో ఎప్పటికీ పనికిరాడు,